ఖైరతాబాద్ గణేష్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలి పూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా విష్ణు నాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే ఈ ఏడాది 23 అడుగుల భారీ ఆకారంతో దశవిద్య మహాగణపతిగా భక్తులు దర్శనమిస్తున్నారు. అయితే గణపతికి కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ గేట్లు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ రోజు వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయంటే ఒక నెల ముందే మరి మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, కోఆర్డినేషన్ చేసుకోవడం, ఈ నవరాత్రులు కూడా ఎంతో ఉత్సాహంగా జరిగే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంతో పాటు ఒక్క ఖైరతాబాద్ వినాయకుడే కాకుండా అన్ని వినాయకుల దగ్గర కూడా మరి భద్రత విషయంలో కానివ్వండి, ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, అన్నీ కూడా మరి ప్రభుత్వ యంత్రాంగమే దగ్గర ఉండి చూడడం. మీకు అందరికీ తెలుసు, 2014 ముందు ఏ పండుగ చేసినా కానీ ఆటంకాలు ఉంటుండే. మరి పండుగలకు ఆటంకాలు లేకుండా ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గ ప్రజల మన్ననలు పొందుతూ పండుగలను గొప్పగా నిర్వహిస్తున్నటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి అంశం. అందుకే ఈరోజు హైదరాబాద్ సిటీ కూడా ఒకవైపున డెవలప్మెంట్ కానీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గారు వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ తలసేరి శ్రీనివాస్ యాదవ్ గారు and all the organizers, Sri Ramareddy garu, Sandeep Reddy garu, Lakshmana Yadav garu, Ashok garu, Rajkumari garu, Veera Madhu garu, Venu garu, Madhubabu garu, Mahesh Yadav garu. ఇందులో లేవు, టీవీలో వేరే ఛానల్లో టీవీలో అసిస్టెంట్